అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తండ్రి చనిపోయిన తర్వాత తన దగ్గరే ఉంటున్న తల్లిని చూసుకోవటం కష్టంగా అనిపించి ఊరుగాని ఊరికి తీసుకెళ్ళి మాయ మాటలతో నమ్మించి తల్లిని అక్కడే వదిలించుకొని వచ్చిన కొడుకు కథ అండి. కథ పేరు గంగసాగర్. రచించిన వారు జి శ్రీనివాసరావు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఎటు చూసిన అనంత జలరాశి. పవిత్ర గంగా నది సాగర సంగమ ప్రదేశం అది. చాలా పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. నా అదృష్టం కొద్దీ ఇక్కడ నాకు డ్యూటీ వేశారు. కలకత్తా నగరం నడిబొడ్డు నుంచి 100 కిలోమీటర్లకు పైగా దక్షిణం వైపుగా ఉంది ఈ చోటు. ఇది ఒక పెద్ద ద్వీపం. ఈ ద్వీపం నుంచి కొద్ది దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాలు కూడా ఉన్నాయి. ఈ ద్వీపాన్ని సాగర్ ద్వీపము అని, గంగసాగర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఈ గంగసాగర్ మేళా జరుగుతూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది జనం ఈ పవిత్ర మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించటానికి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి, పిండ ప్రదానాలకి వస్తూ ఉంటారు. అలహాబాద్లో జరిగే కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో నాగా సాధువులు వస్తున్నట్టే ఇక్కడకు కూడా అందరూ వస్తూ ఉంటారు. ఆర్మీలో కింద స్థాయి ఉద్యోగిని నేను. సాధారణ జవాన్ని. ఈ ఉద్యోగంలో చేరకముందు యుద్ధాలలోనే ఆర్మీకి పని ఉంటుందేమో అని అనుకున్నవాడిని. కానీ ఇలా శాంతి సమయాల్లో కూడా వెన్ను విరిచేటంత పని ఉంటుందని సైన్యంలో చేరాకే నాకు తెలిసింది. అయితే శరీరం దృఢంగా ఉంచటంలో ఆర్మీ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది కాబట్టి ఎంత పనైనా అవలీలగా చేసే శక్తి ఉంటుంది. ఒక పక్క విధి నిర్వహణ చేస్తూనే ఈ ప్రఖ్యాత మేళను చూసే అవకాశం అనుకోకుండా నాకొచ్చింది. ఆర్మీ వాళ్ళ కోసమని ఈ గంగాసాగర్లో కొంత చోటు ప్రత్యేకంగా కేటాయించారు ప్రభుత్వం వారు. అక్కడకు వేరే వాళ్లను రానివ్వకుండా బారికేడ్లు కూడా కట్టారు కాబట్టి మా వరకు సౌకర్యంగానే ఉంటుంది. ఉండటానికి కావలసినంత చోటు, తిండి కోసం మెస్సుని కూడా ఏర్పాటు చేశారు ఆర్మీ అధికారులు. ఈ ద్వీపం అంతర్జాతీయ హద్దులకు దగ్గరలోనే ఉండటం వల్ల నిరంతరం కాపు కాసుకోవలసిన అవసరం ఉంది. అందుకే ఈ ద్వీపంపై ఆర్మీ ఉనికి బలంగా ఉంటుంది. ఇంకా మకర సంక్రమణానికి ఒక్కరోజే ఉంది. ఇప్పటికే 10 రోజుల ముందు నుంచి యాత్రికుల తాకిడి ఎక్కువగానే ఉంది. లాంచీలలో వందలాది జనాలు గంగాసాగర్కి చేరుకుంటున్నారు. ఇంతమంది జనాలలో పిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. వారందరికీ ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఆర్మీ కూడా వాలంటరీగా గుంపులుగా వస్తున్న జనాలను వారి క్షేమం దృష్ట్యా నియంత్రిస్తూ ఉన్నాము. అన్ని మేళాల్లోనూ ఉన్నట్లే ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలు జనాలు నడిచే బాటలకు ఇరువైపులా విస్తరించి పెట్టారు. వాటిల్లో బట్టలు, బొమ్మలు, స్త్రీల అలంకరణ వస్తువులన్నీ ఉన్నాయి. వాటితో పాటు చవకగా దొరికే చైనా వస్తువులు గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. ఇలాంటి యాత్రలు చేయటానికి శారీరక, మానసిక దృఢత్వం ఉండాలి. ఇంతమంది జనాల్లో తిరిగేటప్పుడు తప్పిపోయే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లలు 4 అడుగులు వెనకపడినా, ఏవైనా ఆకర్షణీయమైన వస్తువులు చూడ్డానికి ఆగిపోయినా కుటుంబం నుంచి వేరవుతారు. ఇక్కడకు రావటమే నాకు మొదటిసారి. కానీ ఇలాంటి కుంభమేళాల్లో నేను చాలాసార్లు డ్యూటీ చేశాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు అవగాహన ఉంది. అయితే ఇదంతా ఒక ద్వీపం కాబట్టి ఇక్కడ ఎవరైనా తప్పిపోయినా వారిని కనిపెట్టడం కొంచెం సులభంగానే ఉంటుందనుకున్నాను. అలా తప్పిపోయిన వాళ్లను సహాయ కేంద్రాలకు తీసుకెళ్లి డ్యూటీలో ఉన్న పోలీసులకు అప్పగించడం నా బాధ్యత. ఆ తర్వాత డ్యూటీ అక్కడి నుంచి పోలీసులదే. అటువంటి నేపథ్యంలో నాకు కనిపించింది ఆ ముసలి స్త్రీ. సుమారు 60 ఏళ్ళుండొచ్చు. అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చేమో. అనారోగ్యం వల్ల కొంత,
సరైన తిండి తినకపోవటం వల్ల కొంత, వృద్ధాప్య లక్షణాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆమెలో. తెలుగులో మాట్లాడుతోంది. చేతిలో చిన్న బ్యాగు కూడా ఉంది. అది మోసుకుంటూ అటు ఇటు తిరుగుతోంది. చుట్టుపక్కల జనాలను ఏదో అడుగుతూ ఉంది. వాళ్ళు బెంగాలీలోనో హిందీలోనో ఏదో మాట్లాడేసరికి అర్థం కాక దిక్కులు చూస్తోంది. ఆమె విషయం కనుక్కుందామని ఆవిడకు దగ్గరగా వెళ్ళి మాట్లాడించాను. అవ్వా, ఏం కావాలి? ఎక్కడకు వెళ్ళాలి అన్నాను. నేను మాట్లాడేది ముందు తనకు అర్థం కాలేదో ఏమో. నన్ను, నా యూనిఫామ్ని చూసి కొద్దిగా భయపడినట్లుగా కనిపించింది. తర్వాత నేను తెలుగులోనే మాట్లాడిన విషయం అర్థమయ్యి ఆమె ముఖం వెలిగిపోయింది. అమ్మయ్యా, నా గోడు వినటానికి ఓ తెలుగువాడు దొరికాడు అనుకుంది కాబోలు. బాబూ, ఏటీ లేదు గాని మా అబ్బాయి గాని కనిపించాడా అంటూ అడిగింది. బహుశా ఆమెతో పాటు వచ్చిన వాళ్ళ మనవడు ఈ జనాల గందరగోళంలో తప్పిపోయి ఉంటాడేమో. వాడి కోసం ఈ పెద్దోళ్ళందరూ తలో దిక్కున వెతుకుతున్నారేమో అనుకున్నాను. ఏంటి, నీ మనవడా? బాబు అంటే ఎవరు? ఎంత వయసుంటుంది? ఎలా ఉంటాడు అంటూ అడిగాను, ఆమెకు సాయం చేద్దామన్న ఉద్దేశంతో. పెద్దోడే బాబు, 40 ఏళ్ల పైనే ఉంటుంది. నా కొడుకు బాబు. పొద్దున వచ్చి తానాలకు వెళ్ళినప్పుడు అంతా కలిసే ఉన్నాము. మేమంతా స్నానాలు చేసొచ్చాం గదా, అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళాము. అమ్మోరికి దండం పెట్టుకున్న తర్వాత గుడి దగ్గర చూస్తే వాడు కనపల్లేదు బాబు. ఆడి పెళ్ళాము, ఆడి 10 ఏళ్ల కొడుకు ఎవ్వరూ అవుపల్లేదయ్యా అంది దిగులుగా చుట్టూ చూస్తూ. ఇంతమంది జనాలలో దారి తప్పిపోయి కుటుంబం నుంచి వేరుపడిపోయింది ఈ ముసల్ది. కానీ కొడుకు తప్పిపోయాడని చెప్తోంది. ఆవిడ మాటలు విని అతనికి నవ్వొచ్చింది. సరేలే అవ్వా, గుడి దగ్గర వాళ్ళు నీకోసం వెతుకుతూ ఉండొచ్చేమో, అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అన్నాను. అలాగే బాబు అంది ఉత్సాహం తెచ్చుకుంటూ. కానీ ఆమె ముఖంలో నీరసం కనిపించి ఆమె ఏమీ తినలేదేమో అనిపించింది నాకు. నా బ్యాగులో ఉన్న మంచినీళ్ళ బాటిల్ని తీసి ఆవిడకి అందించి, అవ్వా, కొద్దిగా నీళ్లు తాగు, ముందు ఏమన్నా తిందాం, తర్వాత వెతుకుదాం అన్నాను. ఆ బాటిల్ అందుకొని నోటికి పైన ఎత్తి పట్టుకుని 2 గుక్కలు నీళ్లు తాగి బాటిల్ నాకిచ్చేసింది. ఆమెను వెంటబెట్టుకుని గుడివైపుగా నడిచాను. దారి పొడవునా తోపుడు బండ్లు కూడా ఉన్నాయి. నేల మీద గుడ్డలు పరుచుకుని ఏవేవో వస్తువులు కూడా అమ్మేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక బండి దగ్గర సమోసా, జిలేబీ కొని అవ్వకు అందించాను. వద్దులే బాబూ అంది ఆ ప్యాకెట్ ముట్టుకోకుండా. బలవంతంగా ఆమె చేతిలో పెట్టి, కాస్త తింటే మీ అబ్బాయిని వెతకడానికి నీకు సత్తువ వస్తాది అన్నాను. దాంతో ఓ పక్కగా వెళ్ళి కూర్చొని నేను ఇచ్చినవి తినేసింది. మళ్ళీ మంచినీళ్లు అందించాను. నీళ్లు కూడా తాగింది. కొద్దిగా శక్తి వచ్చినట్లుగా ఉంది. నాతో పాటు హుషారుగా అడుగులు వేసింది. ఇద్దరం గుడివైపుగా నడిచాము. దారి పొడవునా తన కొడుకు గురించి, మనవడి గురించి కబుర్లు చెప్తూనే ఉంది. అవ్వ పేరు గంగవ్వ. ఆమెకు ఒక కొడుకు, 3 కూతుళ్ళు. అవ్వ భర్త వ్యవసాయం చేసేవాడట. అవ్వ కొడుకు పేరు సత్యనారాయణ. కొడుకుని కష్టపడి చదివించాడు. పొలాలు అమ్మి కూతుళ్లకు పెళ్లిళ్ళు చేశాడు. మిగిలిన పొలం కొడుక్కి రాసిచ్చేశాడు. కొడుకు చదివిన చదువుకి ఉద్యోగం రాలేదు. ఇక ఊళ్ళో ఎరువుల వ్యాపారం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటున్నాడు. కోడలు కాపురానికి వచ్చాక కొన్ని నెలలకే అవ్వ పనిమనిషిగా మారిపోయింది. అవ్వ పెనిమిటి గేదెలను కాస్తూ పాలు అమ్ముతూ శరీరం శుష్కించి చివరకు చనిపోయాడు. ఆ తర్వాత అవ్వ పరిస్థితి మరీ దిగజారిపోయింది. కొడుకు మంచోడే గాని కోడలు బాగా గడుసుదని వాపోయింది అవ్వ. ఆమె జీవితంలో ఆమె మనవడే ఆమెకు కాసింతనైనా ఆశాదీపంగా మారిపోయాడు. ఆ మనవడి పేరు సాగర్. అతన్ని ఆడించటం, అతనితోనే కబుర్లాడటం, ఆ పిల్లాడితో గడపటం, ఇవే ఆవిడ నిరంతర శ్రమ జీవితంలో విరామ సమయాలు. ఆడపడుచులను కూడా ఇంటికి రానిచ్చేది కాదు కోడలు. అందువల్ల వాళ్ళకి కూడా ఆ కోడలంటే పడదు. కానీ తల్లిని తీసుకెళ్ళి తమతో ఉంచుకోవటానికి వాళ్ళెవ్వరూ ముందుకు రావటం లేదు. అసలు ఆ ఆలోచనే వాళ్ళకి లేదు. అమ్మ అన్న ఒక ప్రాణి
అక్కడ అష్టకష్టాలు పడుతూ ఉన్న ఆ కూతుళ్ళు గాని కొడుకు గాని పట్టించుకునేంత సమయం కూడా వెచ్చించలేదు. ప్రాణమున్నంతకాలం తన కాలు చెయ్యి ఆడేలా చెయ్యమని అవ్వ ఆ దేవుణ్ణి కోరుకుంటుంది. ఎందుకంటే మూలన పడిపోతే తన అతి గతి చూసుకునేవాళ్ళు ఒక్కరూ లేరని ఆవిడకు బాగా తెలుసు. కోడలు పెట్టే ఆ పిడికెడు మెతుకులు తను ఇంట్లో చేసే కష్టానికి ప్రతిఫలంగా లభిస్తోందని భావించేది అవ్వ. ఆమె కష్టాల కథలు వింటూ నడిచాను. మా అమ్మకు నేనొక్కడినే. మరి ఇంట్లో నా భార్య, నా కొడుకుతో పాటు అమ్మ కూడా ఉంటుంది. మరి అమ్మ పరిస్థితి ఏమిటా అని ఒక్కసారిగా నా ఆలోచనలు మెదిలి మనసు వికలమైపోయింది. నేనెప్పుడూ ఇంతసేపు మా అమ్మతో మాట్లాడిందే లేదు. బహుశా ఈ అవ్వ కష్టాల కథలాగానే మా అమ్మకి కూడా ఒక కష్టాల కథ ఉందేమో. దేవుడా, నాకు ఎందుకు అమ్మ గురించి ఆలోచించే బుద్ధిని ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అనుకున్నాను. అయినా దేవుడు మాత్రం అమ్మ గురించి ఆలోచించొద్దు అని నన్ను కట్టడి చేశాడా ఏంటి? నా పిచ్చిగాని నేనే నా సమయాన్ని నా సంతోషం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నాను. ఒక ఉద్యోగిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా అనేక ఆలోచనలు చేస్తూనే ఉంటాను. బాధ్యతలు నిర్వహిస్తుంటాను. కానీ ఒక కన్న కొడుకుగా నా తల్లి పట్ల నాకు ఏం బాధ్యత ఉండాలి అనే దానిపైన నాకు స్పష్టమైన అవగాహనే లేదు. స్పష్టమేంటి, అస్పష్టంగానైనా అవగాహన లేదు. ఎంత పొరపాటు పడ్డాను అంటూ మదన పడ్డాను. కనీసం ఈ యవ్వలో మా అమ్మని చూసుకుంటూ ఆమెను వాళ్ళ కుటుంబంతో కలిపితే కొద్దిగానైనా నాకు మనశ్శాంతిగా ఉంటుందనిపించింది. ఇనుముడించిన ఉత్సాహంతో అవ్వతో పాటు గుడి దగ్గరికి చేరుకున్నాను. గుడి ముందు జనాలు కోలాహలంగా ఉన్నారు. లోపలికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు. లోపలికి వెళ్ళటానికి, బయటికి రావటానికి దారిలో మధ్య ఒక బ్యారికేడ్ మాత్రమే కట్టారు. అటు ఇటు జనం కలిసిపోకుండా వాళ్ళని అదలిస్తున్నారు. ఈ గుడిని కపిలముని గుడిగా కూడా పిలుస్తారు అందరూ. దేవతల నది అయిన గంగ భూమికి రావటానికి భగీరథుడు కారణమని అందరికీ తెలిసిందే. కానీ దాని అసలు కారణం కపిలమునట. సగరుడి యజ్ఞశ్వాలను దొంగిలించి కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేస్తాడు ఇంద్రుడు. సగర కుమారులు కపిలమునిని శిక్షించాలనుకున్నప్పుడు ఆ 60,000 మంది సగరుడి సంతానాన్ని కపిలముని భస్మరాశిగా చేశాడు అని పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆ భస్మరాశిని తడిపి వారికి ఉత్తమ గతులను కలిగించటానికే ఈ గంగా నదిని ఈ భూమిపైకి రప్పించాడు అని అంటారు అందరూ. ఇది అందరికీ తెలిసిందే. అయితే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఇక్కడ మట్టి బూడిద రంగులో ఉండటం. ఆ గుడి విశాలమైన పెద్ద హాలులాగా ఉంది. దాన్ని లోపలి వైపు వరుసలుగా కపిలమునితో పాటు గంగాదేవి, ఇతర దేవతా విగ్రహాలతో ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడకు వెళ్ళగానే ఆ దేవతామూర్తుల దర్శనం సులభంగానే అయిపోయింది. చాలామంది పల్లాలలో కర్పూరాలు వెలిగించి తామే హారతులను ఇస్తూ ఉంటారు. అవ్వను గుడి లోపలికి తీసుకెళ్ళి ఒక చోట నుంచోబెట్టాను. ఆ ఎత్తు నుంచి గుడి చుట్టుపక్కల ఉన్న వారందరూ కనిపిస్తారు అవ్వకి. అవ్వా, ఇక్కడే నుంచొని ఉండు. మీ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నాతో చెప్పు, నేను కూడా వెతుకుతాను. ఇక్కడే నుంచో, కదలకు అని జాగ్రత్తలు చెప్పి నేను కిందికి వెళ్ళిపోయాను. గుడికి దగ్గరలోనే పోలీసుల సహాయ కేంద్రం కూడా ఉంది. ఈ సహాయ కేంద్రంలో ఉన్న లౌడ్ స్పీకర్లలో తప్పిపోయిన వాళ్ళ వివరాలన్నీ ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు దొరికే వరకు అప్పుడప్పుడు ఆ ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర అవ్వ కొడుకిచ్చిన ఫిర్యాదు ఏదైనా ఉందేమోనని కనుక్కుందామని అటువైపుగా వెళ్ళాను. పిల్లలు తప్పిపోయిన వాళ్ళు అక్కడే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక కంప్యూటర్లో కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి, అవ్వ తప్పిపోయిన విషయం గురించి ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారా అంటూ అడిగాను. అతను కంప్యూటర్లో చూసి ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. సరే అని నేనే అవ్వ వివరాలు చెప్పేశాను. నేను ఇచ్చిన వివరాలు కంప్యూటర్లో ఎంటర్ చేసుకున్నాడు. వేరే వాళ్ళు క్యూలో వేచి ఉన్న యూనిఫామ్ మీది గౌరవంతో
నేనిచ్చిన వివరాలు 3 సార్లు అనౌన్స్ చేశాడు. నా మొబైల్ నెంబర్ని కూడా రాసి అక్కడి పోలీసులకు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకొని వస్తూ ఉంటే నా సహోద్యోగి కనిపించాడు. అతనితో అవ్వ విషయం చెప్పేశాను. అరెరే, నీకు ఇక్కడ డ్యూటీ చేయటం కొత్త ఏంటి అన్నాడతను. అవును, ఇదే మొదటిసారి నేనిక్కడికి రావటం అన్నాను నవ్వుతూ. అందుకే నీకు ఈ విషయం తెలియదేమో. ఇక్కడకు వచ్చేవాళ్ళు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి వస్తారు. అయితే కొందరు మాత్రం తమకు భారమైన మాతాపితృలను ఇక్కడ వదిలించుకోవటానికి వస్తారు. ప్రతి ఏడు ఈ దీవిపైన ఈ మేళ ముగిసేసరికి 40-50 మంది వృద్ధులైనా మిగిలిపోతారు. వాళ్ళల్లో కొందరు ఆకలికి చచ్చిపోతారు. మరికొందరు యాచకులుగా మారి ఇక్కడే ఈ గుడి మెట్లపైనే బ్రతుకులు వెళ్లదీస్తూ ఉంటారు అన్నాడతను తన పని చూసుకోవటానికి వెళ్ళిపోతూ. గుండెల్లో కలుక్కుమంది నాకు ఆ మాటలు వినగానే. అంటే అవ్వ కొడుకు అవ్వను వదిలించుకుందామనే ఉద్దేశంతోనే ఈవిడను ఇక్కడికి తీసుకొచ్చుంటాడా? అందుకేనా ఆ కంప్యూటర్లో తప్పిపోయిన వాళ్ళ పేర్లలో అవ్వ పేరు లేదు? అప్పుడే నాకు గుర్తొచ్చింది. ముసలివాళ్ళు తప్పిపోయినట్లుగా ఆ కంప్యూటర్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదనే విషయం. మనసు వికలమైపోయింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను అవ్వ దగ్గరికి వెళ్ళాలి? ఏమని చెప్పాలి? ఆ కొడుకు రాకపోతే అవ్వ పరిస్థితి ఏంటి? అవ్వ బాధ్యత నేను తీసుకోవాలా? బ్రతికినంతకాలం అవ్వను పోషించాలా? లేక కనీసం అవ్వను వెంటబెట్టుకొని వాళ్ళ ఊరికి చేర్చి రావాలా? ఇవన్నీ చెయ్యటానికి నేను మానసికంగా సిద్ధంగా లేనని నాకు అర్థమైంది. ఆ బాధ్యతలు మోయటానికి ఆర్మీ నాకు ఇచ్చిన శారీరక దృఢత్వం సరిపోదు. మానసిక స్థైర్యం కూడా కావాలి. మిగిలింది ఒక్కటే మార్గం. నేను కూడా గుట్టుచప్పుడు కాకుండా గుడికి దూరంగా వెళ్ళిపోవటమే. దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అంటారు మన పెద్దవాళ్ళు. అలాగే ఆ భగవంతుడు ఆ అవ్వను ఏం చెయ్యదలుచుకున్నాడో నాకేం తెలుస్తుంది? అంతా ఆ పైవాడి దయే. ఆ పైవాడి మీదే బాధ్యత అనుకున్నాను. గుడికి దూరంగా అడుగులు వేయటం మొదలుపెట్టాను. ఎందుకో నా మనసంతా వికలమైపోయింది. ఒక పక్క అవ్వ, మరో పక్క అమ్మ క్షణక్షణానికి గుర్తుకొస్తూ నా మనసంతా చిందరవందరైపోయింది. అంతలో ఒక అనౌన్స్మెంట్ వినపడింది. తప్పిపోయిన ఒక చిన్న అబ్బాయి గురించి ఆ ప్రకటన. ఆ అబ్బాయి పేరు వినగానే నా కాళ్లకు బ్రేక్ పడింది. నా మనసులోని సంఘర్షణను తీర్చుకునే మార్గం దొరికిందనిపించింది. ఆ అనౌన్స్మెంట్ మళ్ళీ నా చెవులకు వినిపించింది. అబ్బాయి పేరు సాగర్, తండ్రి పేరు సత్యనారాయణ అని. మళ్ళీ విని పరుగు పరుగున ఆ సహాయ కేంద్రానికి చేరుకున్నాను. ఇప్పుడు ఆ పోలీసుని అడిగితే ఆ సత్యనారాయణ ఫోన్ నెంబర్ దొరుకుతుంది. లేదా అతను అక్కడే ఉండొచ్చు. వెంటనే వెళ్ళి కలుసుకొని ముందు అతన్ని అవ్వ దగ్గరికి తీసుకెళ్ళి అవ్వను అతని చేతుల్లో పెట్టేస్తే నా మనసులోని సంఘర్షణ తీరిపోతుంది అనుకున్నాను. కానీ అతను మళ్ళీ అవ్వను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి వదిలిపెట్టడని గ్యారంటీ ఉందా అని నా మనసు ప్రశ్నిస్తోంది. ఇంతకు మించి నా వల్ల కాదు అని కరాఖండిగా నా మనసుకు చెప్పుకొని దాని నోరు నొక్కేశాను. హెల్ప్ సెంటర్లో పోలీస్ని అడిగితే సత్యనారాయణ్ని పిలిచి నాకు అప్పజెప్పాడు. మీ కొడుకు తప్పిపోయాడని ఇప్పుడే తెలిసింది. ఎవరో ఒకరు వచ్చి మీ అబ్బాయిని మీకు అప్పజెప్తారు. కంగారు పడకండి. కానీ మీ అమ్మగారు తప్పిపోయిన విషయం గురించి మీరు ఎందుకని కంప్లైంట్ చేయలేదు అని అడిగాను. అతను ఉన్న పరిస్థితిలో కరుకుగా మాట్లాడడం సరికాదనిపించింది. అందుకే నెమ్మదిగా మాట్లాడాను. మరో సందర్భమైతే బాగా చివాట్లు పెట్టి బెదిరించేవాడినేమో. తల్లిని అలా వదిలేసినందుకు నా మాటకు కంగు తిన్నాడేమో. కానీ వెంటనే తేరుకొని, మా అమ్మకు మతిస్థిమితం లేదండి, ఇలాగే ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతుంది. ఆవిడ మాటలేవో మీరు నమ్మినట్లుగా ఉన్నారు. అవన్నీ నిజాలు కాదండి. ఆమెను మేమేమీ వదిలేయలేదు. మా వెంట తీసుకెళ్తాము. మాకప్పచెప్పండి. మా అబ్బాయి కనపడితే మాకు చెప్పండి అన్నాడాయన. ఎవరి మతి బాగుందో ఎవరి మతి బాగోలేదో నాకు అనవసరం. మీరు నా వెంట వచ్చి మీ అమ్మను తీసుకెళ్ళండి ముందు అన్నాను కాస్త గట్టిగా. నేను ఇక్కడే ఉంటాను. మా అబ్బాయిని తీసుకుని ఎవరైనా వస్తే చిన్నపిల్లాడు కదా, బాగా తల్లడిల్లిపోయి ఉంటాడు.
వాడు ఇక్కడికి రాగానే నేను కనపడితే బాగుంటుందండి. ప్లీజ్ మీరే వెళ్ళి మా అమ్మని తీసుకురండి అన్నాడు అతను. సరే, మీ నెంబరు, మీ అడ్రస్సు, అన్ని వివరాలు మా దగ్గరున్నాయి. ఏమైనా నాటకాలు ఆడితే మీకే సమస్య అని గట్టిగానే హెచ్చరించి గుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ అవ్వ ఎవరో చిన్న కుర్రాడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. దగ్గరగా వెళ్ళేసరికి వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి. నానమ్మ, నిన్ను ఇక్కడే ఉంచేస్తానని అమ్మకి నాన్న చెబుతుంటే నేను విన్నాను. అందుకే నేను కూడా నీ దగ్గరే ఇక్కడే ఉండిపోవాలని ఇలా వచ్చేశాను. మనమిద్దరం ఇక్కడే ఉండిపోదాం నానమ్మ, సరేనా అంటున్నాడు ఆ అబ్బాయి. ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. మీ నాన్న గాబరా పడతాడు కదా, నువ్వు అలాగెలా వచ్చేశావు, తప్పు కదా అని మనవడిని మందలిస్తోంది. అవ్వ, మీ అబ్బాయి దొరికాడు, పద నిన్ను తీసుకెళ్ళి అప్పజెప్తాను అన్నాను. నేను రాను బాబు, ఈడే నా మనవడు, ఈడిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ గుడి సానా బాగుంది, నేను ఇక్కడే ఉండిపోతాను బాబు అంది అవ్వ. అదేంటవ్వా, నీకోసం నీ మనవడు వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడకు గంగానది సాగరంలో కలవటానికి వస్తుంది, కానీ మీ ఇద్దరినీ చూస్తుంటే గంగను కలపటానికి ఈ చిన్న సాగర్ వచ్చాడనిపిస్తోంది. నువ్వు నీ కొడుకు దగ్గర ఉంటేనే నీ మనవడికి బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండిపోతే నీ మనవడు నీ గురించి బెంగ పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండగలడు? అందుకే నా మాట విని నువ్వు నీ కొడుకుతో పాటే మీ ఇంటికి వెళ్ళు. నీ కొడుక్కి నేనే అప్పజెబుతాను అన్నాను. అంతలో నా వెనకగా నన్ను ఫాలో చేసి వచ్చిన సత్యనారాయణ కూడా ఆ మాటలన్నీ విన్నట్లున్నాడు. అతని మనసులో ఆ పవిత్ర సన్నివేశం మంచి మార్పునే తెచ్చింది. తన కొడుకు ద్వారా తనకి బుద్ధొచ్చింది, ఈ సన్నివేశం ద్వారా మంచి పాఠం బోధపడింది అనుకున్నాడేమో. ముందుకి వచ్చి అవ్వ 2 కాళ్ళ మీద పడ్డాడు కొడుకు. అమ్మా, నా బుద్ధి గడ్డి తింది. కని పెంచిన తల్లిని చేజేతులారా దూరం చేసుకోవాలని చూశాను. నా తప్పు నాకు తెలిసింది. నన్ను మన్నించి మన ఇంటికి వచ్చేయమ్మా అన్నాడు. అవ్వ కళ్ళల్లో అంతులేని తృప్తి. హాయిగా నవ్వి, నువ్వెలాగంటే అలాగే బాబూ, నువ్వు బాధపడితే నాకు బాగుండదు అంది కొడుకు తల నిమురుతూ. ఆ తల్లి ప్రేమ చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఇక నాకు కన్నీళ్లు ఆగలేదు. సత్యనారాయణ నా చేతులు పట్టుకొని, సార్, మీరు నమ్ముతారో లేదో గాని మా అబ్బాయి తప్పిపోగానే ఆ దేవుడే నన్ను శిక్షించాడని కుమిలిపోయాను. అందుకే అమ్మను దూరం నుంచైనా చూసుకుందామని మీ వెంటే వచ్చాను. ఇక్కడికి వచ్చింది నా తల్లిని ఇక్కడే వదిలి వెళ్దామనే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ తప్పిపోతే మళ్ళీ మా ఇంటికి చేరుకోలేదు. ఇక్కడే ఆ భగవంతుడు ఎంతకాలం ఉంచితే అంతకాలం ఉంటుందిలే అని అనుకున్నాను. కన్న తల్లికి అంతిమ సంస్కారం చెయ్యవలసిన ధర్మం ఒకటి ఉంది అని నేను విస్మరించాను. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథల నా తల్లిని ఈ దీవిపైన విడిచి వెళ్ళాలనుకున్నాను. నేను మనిషిని కాదు సార్, కానీ ఆ దేవుడు దయ వల్ల మీ ద్వారా మా అమ్మను తిరిగి పొందగలిగాను. గుడ్డివాడు తన కాలికి తగిలిన వజ్రాన్ని రాయిగా తలచి దూరంగా విసిరేసినట్లుగా చేశాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. మా అమ్మను నాకు దక్కించినందుకు మీకు రుణపడిపోయాను అన్నాడాయన. అతని మాటలు వింటూ ఉంటే అవ్వకి మంచి రోజులు వచ్చాయని నాకు ఆనందం కలిగినా నా బాధ్యతను విస్మరించటంలో నేను కూడా సత్యనారాయణకు ఏమాత్రమూ తీసిపోను అన్నది గుర్తుకొచ్చి నా మనసు వికలమైపోయింది. అమ్మ గురించే ఆలోచిస్తున్నాను. అలా ఏమీ లేదండి, పొరపాట్లు మానవ సహజం. దిద్దుకున్నారు కదా, అదే గొప్ప విషయం. నేను కూడా దిద్దుకోవలసినవి చాలానే ఉన్నాయి. ఈరోజు జరిగిన ఈ సంఘటన చూశాక మా అమ్మ విషయంలో నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో నాకు తెలిసొచ్చింది. ఆవిడ పట్ల నేను ఉండాల్సినంత ప్రేమగా లేనేమో అని నాకు బాధగా అనిపిస్తోంది. దీన్ని నేను దిద్దుకుంటాను. తల్లి పాదాలను మించిన పుణ్యక్షేత్రం ఈ భూమి మీద ఎక్కడా ఉండదు అనేది మర్చిపోయాను అన్నాను. ఎదురుగా ఉన్న అవ్వ పాదాలను అంటి నమస్కరించాను. నా తల కూడా నిమిరి, ఇప్పటి నుంచి బాగుండు బాబు, మీ అమ్మను బాగా చూసుకో
అంది అవ్వ నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు చెయ్యలేక ఊరుగాని ఊరిలో భాష తెలియని వ్యక్తుల మధ్య వదిలేసి ఆవిడ్ని అనాథలా మార్చాలనుకున్న కొడుక్కి తన కొడుకే ఎలా గుణపాఠం చెప్పాడో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన జి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.